భారీ వరదలతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5,000 కోట్ల నష్టం వాటిల్లిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వెంటనే కేంద్రం 2,000 కోట్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఖమ్మం నల్గొండ పరిస్థితిపైన ప్రధాని మోదీ, అమిత్ షా, రాహుల్ గాంధీకి వివరించి సాయం కోరినట్లు తెలిపారు. జరిగిన నష్టాన్ని పరిశీలించడానికి ప్రధాని మోదీని ఆహ్వానించామన్న సీఎం, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ రాష్ట్రానికి నిధులు తీసుకువచ్చేందుకు పనిచేయాలని కోరారు. క్షేత్రస్థాయిలో పర్యటించిన అధికారులు పంట, ఆస్తి నష్టంపైన ప్రాథమిక నివేదిక ఇచ్చారన్నారు. సూర్యాపేట జిల్లాలో భారీ వరదల నేపథ్యంలో జరిగిన పంట, ఆస్తి నష్టం వివరాలపై రేవంత్ రెడ్డి ఆరా తీశారు. జిల్లాలో జరిగిన పంట నష్టాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. సూర్యాపేటలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా సాగరి ఎడమ కాలువ తెగడం వల్ల భారీ నష్టం వాటిల్లినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. జిల్లాలో 30 సెంటీమీటర్ల వర్షపాతం కురిసిందన్న సీఎం, ప్రజలకు అధికారులు నిరంతరం అందుబాటులో ఉన్నారని ప్రశంసించారు. వర్షాల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల పరిహారం ఇస్తామని సీఎం ప్రకటించారు. పశువులు చనిపోతే 50,000 సాయం, పంట నష్టం జరిగితే ప్రతి ఎకరానికి 10,000 సాయం అందిస్తామన్నారు. ఇల్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. సూర్యాపేట కలెక్టర్కు తక్షణ సాయంగా 5 కోట్లు ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే పాఠశాల సెలవులపైన జిల్లా కలెక్టర్లకు నిర్ణయ అధికారం అని, వరద బాధితులకు సాయం చేయడానికి ముందుకు వచ్చిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి ధన్యవాదాలు తెలిపారు. వరద సమయంలో బురద రాజకీయాలు వద్దని బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో వరద బాధితుల